హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మాకు చాలా ఫ్రీజింగ్ టెంపరేచర్స్ నడుస్తున్నాయి ఇక్కడైతే యూఎస్లో. ఇంకా మేమున్నది మిషిగాను, మరీ టూ మచ్ ఉంటుంది మాకు ఇక్కడ వెదరు. ఇంకా మా పిల్లలకి అయితే ఒక 2 వీక్స్ నుంచి మొత్తంగా హాలిడేసే ఉన్నాయి. అంత ఫ్రీజింగ్ టెంపరేచర్స్ 20, 25, 26 అలా నడుస్తుంది. అంటే -26, 25 అట్లా ఉందన్నమాట టెంపరేచర్. ఇంకా ఆ ఫ్రీజింగ్ టెంపరేచర్స్లో పిల్లల్ని స్కూల్ పంపిస్తే కూడా వాళ్ళు బయట ఫ్రీజ్ అయిపోతారు. అందుకే వాళ్ళే ఇంకా హాలిడేస్ ఇచ్చేస్తున్నారు. మీకే కనిపిస్తుంటారు అసలు ఇక్కడ మాత్రం రోడ్లు అసలు బ్లాక్ కనిపించట్లేదు, మొత్తం స్నో ఉంది ఇక్కడ. అట్లా ఉందన్నమాట మాకు ఫ్రీజింగ్ టెంపరేచర్స్. ఇంకా ఆ స్నోలో కూడా మా పాపని స్విమ్మింగ్ క్లాసెస్ తీసుకుపోతున్నాను. మీకు బయట చూస్తే కనిపిస్తుంటుంది అసలు వెదరు. మీకు చూపిస్తున్నాను, స్నో ఏ మాత్రం ఖాళీనే లేవు రోడ్లు అన్నీ అసలు. ఈరోజు ఆ పాపకి స్విమ్మింగ్ క్లాస్ ఉందన్నమాట. ఇంకా కానీ ఆ రోజు స్నో స్ట్రాంగ్ ఉంది. ఇంకా వీళ్ళు టెంపరేచర్ ఇలా ఉందన్నప్పుడు ఇంకా అదే వెదర్లోనే అలాగే తీసుకెళ్ళాము. ఫుల్ అసలు బండి అయితే నడపడానికి, కార్లు అయితే ఫుల్ స్కిడ్ అయిపోతున్నాయి. అట్లుంది అసలు వెదరు. చూస్తే గుట్టలు గుట్టలు. ఇంకా అసలు ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట మాకు అసలు ఫ్రీజింగ్ టెంపరేచర్స్. ఇంకా దానిలో అయితే బయటికి రావాలంటే అసలు ఎట్లా ఉన్నామంటే మేము, అట్లా మాకు అసలు టెంపరేచర్ ఇలా ఉండడం వల్ల బయటికి రాలేక ఫుల్ ప్రెజర్ ఎక్కువైపోతుందంటే అట్లా ఉంది మాకు అసలు వెదర్ ఇక్కడ. ఇంకా కొన్ని చోట్ల చూస్తే ఇప్పుడు మాకు ఇక్కడ ఎక్కువైనప్పుడు డాలస్ తర్వాత అట్లాంటి ఇట్లాంటి చోట్ల కొంచెం వెదర్ స్పీడ్గా వాళ్ళకి స్నో పడుతుంది. ఇక్కడ వైఎంసీ అంటే మా పాపని స్విమ్మింగ్ క్లాస్ తీసుకుంటారు. మా చిన్న స్విమ్మింగ్ క్లాస్ లేదు, కానీ జస్ట్ స్విమ్మింగ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అదే చూడు ఆమె చేసిందా. లోపలికి వాటర్ లోపలికి నాని రే చూడు.